దేశ రాజధాని 2020లో జరిగిన ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అరెస్టైన విద్యార్థి సంఘాల నేతలు ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమాంలకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. ఇదే కేసులో నిందితులైన మరో 5గురికి సుప్రీం ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కుట్ర కేసులో ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమాం నేరానికి పాల్పడినట్లు బలమైన ఆధారాలున్నాయని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కేసులో మిగతా నిందితులతో పోలిస్తే ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమాంపై అభియోగాలు భిన్నమైనవని, ఇలాంటి దశలో వారికి బెయిల్ ఇవ్వడం సరైన నిర్ణయం కాదని తెలిపింది సుప్రీంకోర్టు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వి అజరియాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు ఇచ్చింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన హింసాత్మక నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఆ అల్లర్లలో 53 మంది చనిపోయారు, 700 మందికి పైగా గాయపడ్డారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్యకు గురయ్యారు. ఈ అల్లర్లకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టమైన ఉపా కింద ఛార్జిషీట్ నమోదు చేశారు. వీరిలో కొందరికి గతంలో బెయిల్ లభించింది. ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారని ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమాంలపై అభియోగాలు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను ప్రవేశపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఢిల్లీలో జాఫ్రాబాద్, షాహీన్ బాగ్ వంటి ప్రాంతాల్లో మహిళలు దీక్షలు చేపట్టారు. వీటిని ఉద్దేశిస్తూ బీజేపీ నేత కపిల్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన మౌస్పూర్ వద్ద జరిగిన ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులను అణిచివేయాలి, లేకుంటే చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకుంటామని పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. ఆ మరుసటి రోజు నుంచి 3 రోజులు ఉత్తర ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. 2020 ఢిల్లీ అల్లర్లలో 53 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువగా మైనారిటీలే ఉన్నారు. సుమారు 700 మందికి పైగా గాయపడ్డారు. అనేక ఇండ్లు, వ్యాపార సంస్థలు, మసీదులు, దేవాలయాలు ధ్వంసమయ్యాయి. దీంతో కపిల్ మిశ్రాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ అల్లర్ల వెనుక మేధావుల ముసుగులో ఉగ్రవాదులున్నారని, రెజిమ్ చేంజ్ ఆపరేషన్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనే కుట్ర చేశారని ఢిల్లీ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఇక విద్యార్థి సంఘాల నేతలైన ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమాంలను ఉపా కింద అరెస్టు చేసి కేసులు నమోదు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమాం సహా 7గురి నిందితుల బెయిల్ను గతేడాది సెప్టెంబర్లో ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ వీళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు డిసెంబర్ 10న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమాంకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు చెప్పింది. మరో 5గురు నిందితులు గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫావుర్ రెహమాన్, మహమ్మద్ సలీం ఖాన్, షాదాబ్ అహ్మద్ కు మాత్రం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.